హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు 'డాకు మహారాజ్' సినిమా మీలో ఎంతమందికి నచ్చిందో, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. బాలకృష్ణ బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్, ఉర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటించారు. వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో అంచనాలు పెంచుకున్నారు. అయితే అభిమానులు ఆశించినట్టే ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఓవైపు వరుస సక్సెస్లు, అటు అన్స్టాపబుల్ షోస్తో కెరీర్ పరంగా పీక్స్లో ఉన్నారు. హీరోగా వరుస సక్సెస్లు, హోస్ట్గా డబుల్ సక్సెస్ అందుకున్నారు. డాకు మహారాజ్ మూవీ బాలయ్య కెరీర్లోని అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ని వసూలు చేసిన సినిమాగా నిలిచింది. సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి హీరో. సంక్రాంతికి అన్ని సూపర్ హిట్స్ కొట్టాడు. మరి ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు 56 కోట్లు, రెండవ రోజు 74 కోట్లకు చేరింది, మూడవ రోజు 92 కోట్లకు చేరింది, నాలుగవ రోజు 104 కోట్లకు చేరింది, ఐదవ రోజు 116 కోట్లకు చేరింది. మరి ఆరవ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. ఆరవ రోజు ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 39%, మ్యాట్నీ షో 40%, ఫస్ట్ షో 42%, సెకండ్ షో కూడా 42% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఆరవ రోజు గ్రాస్ 12 కోట్లు, 6 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 71 కోట్ల షేర్, 130 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా 11 కోట్ల షేర్ వసూలు చేస్తే హిట్ అవుతుంది.